హాయ్ హలో నమస్తే. స్వామి వివేకానంద్ చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్. ఈయన 1863 జనవరి 12వ తారీఖున జన్మించారు. కలకత్తాలో బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన దేశానికి చేసిన సేవ, భారతీయులకు చేసిన సేవ ఏమి లేదు, కానీ ఆయన మత వ్యాప్తి బాగా చేసుకున్నారు. దేశాలకి తిరిగి ఆయన భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, హైందవ మతాన్ని గురించి, హైందవ మతంలో ఉన్న దురాచారాల గురించి దురాచారాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఆయన అంగీకరించారు. ఆ దురాచారాలు మాపితేనే భారతదేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని దానికోసం కొంత పాటుపడ్డారు. కానీ ఆ టైంలో భారతదేశంలో ఉన్న దురాచారాలని ఆయన మాత్రమే కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా పాటుపడినారు. బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశంలో ఉన్న దురాచారాల పట్ల అటు నిషేధపు చట్టాలని కూడా తీసుకొచ్చి మన భారతదేశంలో చాలా వరకు కూడా దురాచారాలను అరికట్టడంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. అయితే రేపు ఈయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని 12వ తారీఖున హైందవ సహోదరులు, హిందూ భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా మీటింగులు పెట్టుకున్నారు. నాకు తెలిసి అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన వాదనల గురించి చెప్తారు తప్ప ఈయన చేసిన మంచిని గురించి అయితే చెప్పరు. ఆయన ఏంటంటే పరమత సహనం కలిగి ఉన్నారు. క్రీస్తుని గురించి కూడా మాట్లాడారు. ఆయన ఒకనొక సందర్భంలో ఆయన క్రీస్తుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు మార్గం అవి నేను చూశాను. అవి ఆ టైంలో ఆయన ఉన్న టైంలో నేనుంటే పాలస్తీనాలో ఆయన కాళ్ళని నీళ్లతో కాదు నాకు రక్తంతో గడుగుతానని చెప్పని కూడా అన్నారు. మరి నాకు తెలిసి అయితే వీళ్ళు ఇలాంటివి అయితే చెప్పరు. ఆయన భారతదేశం హిందూ మత ఉద్ధరణ కోసం పాటుపడ్డాడనే చెప్తారు తప్ప పరమత సహనాన్ని కలిగి ఉన్నాడని చెప్పరు. ఎందుకంటే వీళ్ళకి పరమత సహనం ఎలాగో లేదు కాబట్టి. ఆయన 1902 జూలై 4వ తారీఖున చనిపోయారు. ఆయన స్వచ్ఛందంగానే చనిపోయారు. ఎలాగంటే ఆయన చనిపోయే ముహూర్తాన్ని ఆయనే నిర్ణయించుకొని ఒక క్యాలెండర్ మీద నోట్ చేసుకొని ఆ రోజు రాత్రి ఆయన మంచం మీద పడుకొని చనిపోయారు. ఆయన భారతదేశ హిందూ మతాన్ని ప్రాచార్యం చేసినప్పుడు కూడా పరమత సహనాన్ని కలిగి ఉన్నారు. అన్ని మతాలని గౌరవించమని చెప్పారు. ఈ ఎడతెరిగి ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచే ఈ మత ద్వేషాలు, కుల ద్వేషాలు వచ్చినాయి తప్ప అంతకుముందు ఇంత దారుణంగా లేవు. ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఎడతెరిగి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వచ్చిన దగ్గర నుంచి తప్ప అంతకుముందు ఇలా కొట్టుకొని ఇలా మత విద్వేషాలు ఏమి లేవు. ఎందుకంటే మనం క్రైస్తవులు అనేవాళ్ళు సాధు జంతువులు లాంటి వాళ్ళే. ఎందుకంటే భగవంతుడే చూసుకుంటారులే అని చెప్పని అనుకుంటారు. అదొకటి మాత్రమే కాకుండా మనము కాళ్ళల్లో నుంచో, ఏళ్లల్లో నుంచో, తొడల్లో నుంచో పుట్టిన వాళ్ళం కాదండి. యెహోవా దేవుడు మనల్ని తన స్వచేతులతోటి నిర్మించి ఆయన జీవవాయువుని మనలో ఊదాడు. కాబట్టి మనం సజీవమైన దేవుడు మనకున్నాడు. ఇప్పుడు ఈ న్యాయవాద పరిషత్తు అనే దానికి అందరినీ పిలవలేదు, నన్ను అయితే అసలు పిలవలేదు. ఎందుకంటే నేను వెళితే ఇలా ఏదో ఒకటి మాట్లాడతాను అని చెప్పని. స్వామి వివేకానంద అనే ఆయన ఒక మంచి యుగ పురుషుడే. కానీ ఆయన దేశం కోసం చేసింది అయితే ఏమి లేదు. ఆయన హైందవ మతాన్ని ఆయన వ్యాప్తి చేసుకున్నాడు అంతే. అలా వ్యాప్తి చేసుకోవటానికి కూడా మిగిలిన దేశాలు కూడా ఆయన్ని స్వాగతంగా ఆహ్వానించినాయి. కాబట్టి ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆయన మత వ్యాప్తి చేసుకోగలిగాడు. సో అదండి విషయం. నేను ఇది చెప్పాలనే మీకు చేశాను. హాయ్ అండి, బాయ్ అండి.